టీడీపీతో బీజేపీ పొత్తు డౌటేనా అనే సందిగ్ధంలో పడ్డారు చంద్రబాబు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా, జేపీ నడ్డా ఇతర రాష్ట్రాల్లో పొత్తులతో బిజీగా ఉన్నారు. దీంతో టీడీపీ పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంట్రెస్ట్ చూపించడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ సీట్లలో తగ్గే ప్రసక్తే లేదని, తాము కోరుకున్నట్లు సీట్లు ఇవ్వకపోతే పొత్తు లేనట్లేనని బీజేపీ వర్గాలు ఖరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. బీజేపీ రియాక్షన్తో ఖంగుతిన్న బాబు జనసేనను బలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కోరుకున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం పవన్ ను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు డౌటేనా అనే సందిగ్ధంలో పడ్డారు చంద్రబాబు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా, జేపీ నడ్డా ఇతర రాష్ట్రాల్లో పొత్తులతో బిజీగా ఉన్నారు. దీంతో టీడీపీ పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంట్రెస్ట్ చూపించడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ సీట్లలో తగ్గే ప్రసక్తే లేదని, తాము కోరుకున్నట్లు సీట్లు ఇవ్వకపోతే పొత్తు లేనట్లేనని బీజేపీ వర్గాలు ఖరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. బీజేపీ రియాక్షన్తో ఖంగుతిన్న బాబు జనసేనను బలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కోరుకున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం పవన్ ను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో 3 రోజులుగా పడిగాపులు కాస్తున్న చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. సో ఎలాగైనా ఈరోజు బీజేపీతో పొత్తు ఖరారు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం దాదాపు 3 రోజుల నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు. బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తమకు 10 ఎంపీ సీట్లు, 20 ఎమ్మెల్యే సీట్లు కావాలని ప్రతిపాదించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ కోటాకు సంబంధించినటువంటి సీట్లను తెలుగుదేశం కోటా నుంచి కాకుండా జనసేనకు ఇదివరకే కేటాయించినటువంటి సీట్లను తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ కేటాయించినప్పటికీ సో అందులోనే సీట్లను తగ్గించి బీజేపీకి సర్దుబాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే నిన్నటి నుంచి టీడీపీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం 30 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లను ఈ రెండింటికి కలిపి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఒక ఎంటిటీగా గుర్తించడం లేదు, బీజేపీ జనసేనను కలిపి ఒక కూటమిగా గుర్తిస్తున్నారు తప్ప బీజేపీ ఒక నేషనల్ పార్టీ, దానికి ఒక ఐడెంటిటీ ఉంది, దానికి సపరేట్గా తాము ఇన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పకుండా కేవలం రెండింటికి కలిపి బీజేపీ జనసేన కలిపి ఒక 30 సీట్లు ఇస్తాం, అందులోనే మీరు ఇద్దరు చూసుకోండి అనేటువంటి ఒక వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. 2 రోజుల నుంచి టీడీపీ పదే ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో 30 ఎమ్మెల్యే సీట్లు కనుకేస్తే అందులో దక్కేది ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే కేవలం 6 సీట్లు మాత్రమే బీజేపీకి దక్కుతాయి. సో ముష్టిగా 6 సీట్లు ఇచ్చి బీజేపీ నుంచి కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇది ఎంత మాత్రం తమకు సమ్మతం కాదని ఏపీ బీజేపీ నేతలు మాత్రం తెగేసి చెప్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కూడా చెప్పారు. 6 ముష్టి సీట్ల కోసం తాము కేంద్ర ప్రభుత్వంలోని అధికారాన్ని టీడీపీకి ఎందుకు ఉపయోగించాలనేటువంటి ఒక వాదన ఏపీ బీజేపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా తమకు సీట్లను పెంచాలి, లోక్సభ సీట్లకు సంబంధించి మరిన్ని ఎక్కువ సీట్లు కావాలని ఇప్పటికీ అమిత్ షా టీడీపీకి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాము కోరుతున్నటువంటి 8 నుంచి 10 సీట్లు డెఫినెట్గా కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో అవసరమైతే పవన్ కళ్యాణ్కు తగ్గించి పవన్ కళ్యాణ్కు ఆల్రెడీ ఇచ్చినటువంటి 3 సీట్లు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ, ఆ సీట్లను బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయాలనే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగైనా చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్తున్నట్టు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఢిల్లీలో కనబడుతుంది. అవసరమైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కోటాను తగ్గించి ఆ 8 ఎంపీ సీట్లను నేరుగా చంద్రబాబు చెప్పినట్టుగా బీజేపీకి అప్పచెప్పేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యేటువంటి పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. ఎలాగైనా ఈ పొత్తును ఖరారు చేసుకోవాలంటే బీజేపీ అడిగినన్ని ఎంపీ సీట్లు ఇస్తే తప్ప ఇది పొత్తు ముడిపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 3 రోజులైనప్పటికీ బీజేపీ నేతలు దీన్ని తేల్చకుండా వెయిటింగ్లో పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వ్యవహారంలో బలి చేయాలి, జనసేనను బలి చేసి జనసేన కోటాను తగ్గించి ఆ కోటాను బీజేపీకి ఇవ్వాలనేటువంటి దిశగానే ఈ మొత్తం ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో జనసేన, బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అలాగే
ఇటు చంద్రబాబు నాయుడు కూడా పిలుపు వచ్చింది. సో చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. సో అమిత్ షా నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా అమిత్ షా పాట్నా వెళ్ళబోతున్నారు. పాట్నాలో ఈ మధ్యాహ్నం 1 గంటకు విగ్రహావిష్కరణ కార్యక్రమం, బీసీఓ మోర్చాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనబోతున్నారు. సో ఆ నేపథ్యంలో మరొక గంటలోనే ఈ మొత్తం సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయే దిశగా అమిత్ షా ఉన్నారు. సో ఈరోజు పొత్తుపైన క్లారిటీ వస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. బీజేపీ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రవాస్ యోజన కింద దాదాపు 11 ఎంపీ సీట్లపైన టార్గెట్ ఏపీ బీజేపీ పెట్టుకుంది. అక్కడ కేంద్ర మంత్రులను తిప్పుతోంది. గతంలో కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో 6 ఎంపీ సీట్లు గెలిచినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. కాబట్టి ఆ మేరకు ప్రస్తుతం బీజేపీ 3వ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో లోక్సభ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా తీసుకోవాలి తాము అనుకున్న సీట్లను బీజేపీ అధిష్టానం భావిస్తుంది. సో దీనికి జనసేనను బలిపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కోటాలో ఉన్నటువంటి 3 లోక్సభ సీట్లను బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి పొత్తును ఖరారు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా డెఫినెట్గా చంద్రబాబు చెప్పినట్టు వాటికి తలూపుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా పెద్దగా ఈ అంశానికి సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ పొత్తును ఖాయం చేసుకొని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో కనుక చూస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు నెంబర్స్ విషయంలో 38 సీట్ల వరకు ఈ 2 పార్టీలకు ఇవ్వాలనేటువంటి దిశలోనే ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. ఇక ఏదైతే మొదటి నుంచి చెప్తున్నటువంటి గతంలో 2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను బయటకు వచ్చానని పెద్ద ఎత్తున ధర్మ పోరాట దీక్షలు చేశారు. దేశమంతా ప్రచారం చేశారు. నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అని కూడా గతంలో ఆయన వ్యక్తిగతంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి చూసాం. సో అటువంటి వాటన్నిటిని పక్కన పెట్టి ఈ అంశాలకు సంబంధించి గతంలో చేసినటువంటి విమర్శలన్నిటిని కూడా పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే ప్రగల్భాలు పలికారో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను బయటకు వచ్చానని, ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన బీజేపీ నుంచి ఏమైనా లిఖితపూర్వక హామీ ఏమైనా తీసుకుంటున్నారా, అలాగే వైజాగ్ ప్రైవేట్ ప్లాంట్ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని ఆపివేసి ఆ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యథావిధిగా కొనసాగే విధంగా ఏమైనా లిఖితపూర్వక హామీ తీసుకున్నారా, ఈ అంశాలన్నీ కూడా వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు దీనికి ఏం సమాధానం చెప్తారు, ఏం కోసం మళ్ళీ ఆయన తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు, ఏ అంశంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ అవి నెరవేరక ముందే ఎన్డీఏ గూటికి చేరడంలో రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు తప్ప ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏవి కనిపించడం లేదు. కేవలం తన సొంత ప్రయోజనాలకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలని ఒక మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని వంచిస్తున్నారనేటువంటి ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ అంశాలకు సంబంధించి బీజేపీ నుంచి క్లారిటీ తీసుకుంటున్నారా, ఎన్డీఏ నుంచి క్లారిటీ తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.